వర్ల రామయ్య. ఆయన సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేసిన రోజులప్పటి నుంచి నాకు పరిచయం. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని ఫీల్డ్‌లో. ఈనాడు నుంచి, తర్వాత సిటీ కేబుల్, తర్వాత జెమినీ వీటన్నిట్లలో కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని. అప్పుడు పోలీస్ కమిషనర్ దగ్గర స్పెషల్ బ్రాంచ్ అధికారిగా ఆయన చేసినటువంటి తీరు ఇదంతా కూడా. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూసిన వాడిని. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి సందర్భంలో మొదట్లో హరికృష్ణ అభిమానిగా హరికృష్ణకి ఘన స్వాగతం పలికిన రోజులు, అలాగే హరికృష్ణ తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు బాగా సక్సెస్ఫుల్గా నడవడం, ఆ తర్వాత ఆయన చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా మెలగడం, ఆయన తిరుపతి పోటీ చేసినప్పుడు చూశాను, ఆ తర్వాత చూశాను పామర్రు ఇవన్నీ కూడా. ఇప్పుడు తాజాగా వాళ్ళ అబ్బాయి అయితే ఆల్రెడీ పామర్ నుంచి గెలిచి ఒక సంతోషం ఆయనకి మాత్రం ఇంతకాలం అవకాశం దక్కలేదు. గతంలో 2 సార్లు రాజ్యసభ అన్నారు, లోక్సభ అన్నారు, ప్రచారం చేసి చిట్ట చివరి నిమిషంలో నోటి దగ్గర ముద్దలాగేసిన పరిస్థితుంది. ఎట్టకేలకు ఇప్పుడు మొన్ననే 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి. అయ్యి గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీట్లు. అందులో ఒక సీటు వర్లరామయ్య గారికి ఖరారు చేస్తున్నట్టుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భగవద్గీత, ఖురాను, బైబుల్ అయినటువంటి ఈనాడు రాసుకొచ్చింది కాబట్టి గ్యారంటీ ఇస్తారని చెప్పచ్చు. వర్లరామయ్య గారికి ఖరారు చేశారు ఈ సీటు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఒక ఎమ్మెల్సీ సీటు. ఆయనతో పాటుగా మరొక వ్యక్తి ఎవరైతే దళవాయి రమాదేవికి ఇవ్వబోతున్నారట. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలైనటువంటి దళవాయి రమాదేవి పేరును కూడా త్వరలో వీళ్ళ పేర్లను అధికారికంగా ప్రకటించడానికి సిద్ధపడుతున్నారట.